నమస్తే. పోతిన మహేష్ జనసేనలో చాలా కీలకమైనటువంటి, క్రియాశీలకమైనటువంటి నాయకులుగా ఉన్నారు. ఆయన వైఎస్ఆర్‌సీపీపై తీవ్రమైనటువంటి పదజాలంతో విరుచుకుపడినటువంటి వ్యక్తుల్లో ఆయన కూడా ఉంటారు. ఇలాంటి సందర్భంలో తాజాగా ఆయనకు టికెట్ దక్కలేదు. ఇలాంటి క్రమంలో ఆయన పార్టీని వీడారు, వైఎస్ఆర్‌సీపీలో చేరారు. ఇలాంటి సందర్భంలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. రాజకీయ వర్గాల్లో ఓకే, సోషల్ మీడియా వేదికగా కూడా ఒక రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది. ఒకప్పుడు కొన్ని సందర్భాల్లో కొంతమంది మీరు పార్టీ మారుతున్నారట, దానికి సంబంధించి జోరుగా ప్రచారం సాగుతోంది, జనసేనను విడిచిపెడుతున్నారట అని చెప్పి వచ్చినటువంటి ప్రచారంలో దానికి సంబంధించినటువంటి అంశాన్ని కొంతమంది మీడియా ప్రతినిధులు ఆయన్ను ప్రశ్నించారు. అలాంటి సందర్భంలో ఆయన చాలా కీలకమైనటువంటి సమాధానం ఇచ్చారు. ఆ వీడియోని అలాగే ఇప్పుడు జగన్ గారి సమక్షంలో ఆయన కండువా కప్పుకోవడం, అది యాడ్ చేసి విపరీతమైనటువంటి రీతిలో ట్రోల్ చేస్తున్నారు. చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సాధారణంగా సోషల్ మీడియా వేదికగా కొన్ని యాక్టివిటీస్ చేసేవారికి ఇటువంటివి దొరికితే ఏ రకంగా ఫుట్బాల్ ఆడతారో మనకు ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఇలాంటి సందర్భంలో ఆయన అన్న మాట, నేను గనుక వేరే పార్టీ జెండా పట్టుకుంటే విజయవాడ నగరంలో ఏ కార్యకర్త అయినా సరే కొబ్బరిబొండం కత్తితో నా చెయ్యి తీసేయండి అని చెప్పి ఆయన అన్నారు. ఒకసారి అప్పటి వీడియో, ఇప్పుడు సంబంధించినటువంటి ఆయన పార్టీలో చేరినటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో కండువా కప్పుకున్నది ఒకసారి మీరు కూడా చూడండి. నేను గనక వేరే పార్టీ జెండా పట్టుకుంటే విజయవాడ నగరంలో ఏ కార్యకర్త అయినా సరే కొబ్బరి బొండ కత్తి తీసుకొచ్చి నా చెయ్యి తీసే చెప్పండి. నా చెయ్యి తీసే చెప్పండి. మాట నేను వేరే పార్టీ జెండా నా చేతితో పట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారికి చెప్పండి, ఎవరైనా సరే కొబ్బరి బొండం కత్తి తీసుకొచ్చి ఎవరైతే పోకర్ల కొబ్బరి బొండాల బండిలతో రోడ్డు మీద తిరుగుతూ ఉంటే నా చెయ్యి తీసేయమని చెప్పండి. నేను అదండి పరిస్థితి. అంటే రాజకీయ నాయకులు ఏ ఎండకా గొడుగు, ఓసరవల్లి ఈ రకమైనటువంటి పదాలను కొంతమంది ఉపయోగిస్తుంటారు. వారి రాజకీయ మనుగడ కోసం, రాజకీయ ఎదుగుదల కోసం ఏ రకమైనటువంటి ప్రయత్నాలైనా పనులైనా చేసేస్తారు. ఎక్కడా కూడా ఒక భయమని కానీ ఒక సిగ్గని కానీ ఉండదు కొంతమంది విషయంలో. ఇలాంటి సందర్భంలో పోతిన మహేష్పై కూడా ఆ రకమైనటువంటి చర్చే జరుగుతుంది. అంటే నేను జనసేనలోనే ఉంటాను, నా ప్రాణం పోయేంత వరకు జనసేనను మర్చిపోను, నా నాయకుడు పవన్ కళ్యాణ్ ఆయన అడుగు జాడల్లోనే నేను వెళ్తా. మరి ఇప్పుడు ఏమైంది అంటే పార్టీలో టికెట్ రాకపోతే పార్టీని విడిచిపెట్టడమేనా? 2019 ఎన్నికల్లో అవకాశం వచ్చింది, మరి ఎందుకు 3వ స్థానంలో ఉన్నారు? ఇలా ఈ రకమైనటువంటి ప్రచారం జోరుగా సాగుతుంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ రకమైనటువంటి పరిస్థితులు నెలకొనడంతో రానున్న కాలంలో ఇంకా ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి? అసంతృప్తులు, నిరసనలు, ఆవేదనలు, ఆందోళనలు ఇంకా రకరకాలుగా ఉండబోతున్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్‌సీపీలో మళ్ళీ కొంతమందిని మారుస్తారు, కొన్ని నియోజకవర్గాలని సెలెక్ట్ చేశారు. అక్కడ ఉన్నటువంటి సర్వే రిపోర్ట్ల ఆధారంగా ఇప్పుడు రాజకీయ పరిస్థితులు, సమీకరణాలు మారే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా ప్రచారం జరుగుతుంది. ఇటువంటి తరుణంలో మరి ఏ రకమైనటువంటి ఈక్వేషన్స్, కాలిక్యులేషన్స్ ఉంటాయనేది చాలా కీలకంగా మారినటువంటి అంశం.